అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతా అనుకుంటున్నా. ప్రతి మూమెంట్ గుడక నేను చేసే పని గుడక మీకు ఎట్లా చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎట్లా ఈ వంట అయినా ఏదైనా మీకు నచ్చుతుందా నచ్చుతలేదా కామెంట్ ద్వారా పెట్టుండ్రి. ఎందుకంటే ఇట్లా పిల్లలు ఏంటంటే సెలవులల్లా అమ్మమ్మ దగ్గరికి వస్తే అలాగే టిఫిన్ అని ఏదన్నా మనం చేసి ఇచ్చేది చేసి ఇవ్వాలి. ఇక ఎందుకన్నా వాళ్ళను చిరాకు పడద్దు, మనము రేషించుకోవద్దు, కోపం తెచ్చుకోవద్దు. ఆ ప్రేమతోటి ఉంటేనే మన అమ్మమ్మ అని అదొక బంధం ఉంటుంది. ఏ బంధంకైనా కానీ కోపానికి మనము దూరం పెట్టాలి. కోపం అయితే మనం ప్రేమతోటి చిరునవ్వుతోటి మనము బంధాలు నిలిచి ఉంటాయి. ఎప్పుడు కూడా బంధాలకు మనకు అట్లా విలువ ఇవ్వాలి. ఇక విలువ ఇయ్యనోళ్ళను ఏం చేయలేము. ఏంటంటే నువ్వు పో, నువ్వెంత అన్న విషయం కూడా మాట్లాడద్దు. ఇక వాళ్ళ మమ్మీ పోతుంది, ఇప్పుడు నిజామాబాద్ పోతుంది. ఆ చిన్న బిడ్డ మాత్రము అలా మమ్మీని ఉండమంటుంది కానీ ఆమె పోతా అంటలేదు. అది విషయం. సెలవులలో వచ్చింది కానీ ఇక తేజనైతే ఇక అక్కడ బస్సు దాకా తీసుకెళ్ళి ఇక ఆమెను తీసుకొని వచ్చింది. ఏంటంటే వాళ్ళ మమ్మీ పోతానే ఏడుస్తేనేమో పంపించేస్తుంది. ఆమె పోనంటుంది, అలా మమ్మీని ఉండమంటుంది. వాళ్ళ మమ్మీ అయితే జాబ్ చేస్తుంది కదా, ఆమె ఒక జాబ్కి పోతుంది. ఇక ఆమెను మళ్ళీ ఇక్కడ ఉండమంటే ఆమె ఎట్లుంటుంది? ఇక వీళ్ళైతే అట్లా పిల్లలకు అట్లా తల్లి మీద ప్రేమ ఉంటుంది. ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అమ్మ ఉడుకుండాలని ఉంటుంది. మా మమ్మీ ఉండని బతిలాడుకున్నా కానీ ఆమె ఉండలేదు. ఆమెకు ఇక పని ఉంటుంది కాబట్టి, ఆమె జాబు చేస్తుంది కాబట్టి వెళ్ళిపోవడే. ఇక ప్రతిదీ కూడక మీకు షాపింగ్ అయినా, మీకు ప్రతిదీ కూడక ఇంట్లో సామాన్లు కానీ ఏది తీసుకున్నా కూడక చూపెట్టాలనిపిస్తుంది. ఇక ఏది కానీ ప్రతిదీ కూడక మీ ముందు పెట్టాలి. మీకు హెల్ప్ అవుతుందని నేను ఆలోచిస్తా. ఏది తీసుకుంటున్నా, ఏం తీసుకుంటున్నా అన్నది. ఇక మా మన్మరాన్లు అయితే అదొకటి వేస్తూనే ఉంటారు. ఇక నేను పోయినా అంటే వేస్తూనే ఉంటారు, నేను తీస్తూనే ఉంటా. అట్లా వాళ్ళకి నచ్చినట్టు ఉంచుతా. ఇక లెక్క తక్కువ వేసినా గుడికాడికి పోయినాక ఇక అది ఏంటంటే బిలేసేటప్పుడు మాత్రము తీసి పక్కకు పెడతా. ఇక అవసరం ఉన్నాయి ఉంచుతా. వాళ్ళకి ఏది అవసరం అన్నది చూడాలి. ఇప్పుడైతే ఎండాకాలము బాగా ఎండలు ఉన్నాయి, పిల్లలు జాగ్రత్త. బయటకు పోయినా కానీ ఇగో ఏంటంటే మనము ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఏం చేస్తారంటే బయటకు పిల్లలను అమ్మమ్మ వాళ్ళ ఇంటికో చెల్లెళ్ళ ఇంటికో అక్కల ఇంటికో ఒకళ్ళ ఇంటికి చుట్టాల ఇళ్ళకు పోతారు, ఉంటారు. తల్లిదండ్రి లేకుంటే కూడక జాగ్రత్త చూడుండ్రి. ఇక చెరువులు కుంటలు అవి ఉంటాయి. ఈతలు రాంది మాత్రం పంపి వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం బాధ అవుతుంది. ఈతలు కొట్టి తందుకోతారు. బాగా జాగ్రత్త చూడుండ్రి. వాళ్ళు ఎక్కడో తిరుగుతారు. ఇప్పుడు ఈ చెరువులలో జాగ్రత్త చూడాలి. ఇక నేనైతే ఇక్కడనైతే స్విమ్మింగ్ పూల్కి పంపిస్తున్నాం మా మన్మరాన్లకు. వాళ్ళకి ఏంటంటే కోచ్ ఉంటాడు కాబట్టి ఆ కోచ్ నేర్పిస్తారు. ప్రతి పిల్ల గురిక జాగ్రత్తగా ఉండాలని నేను, ఎందుకంటే ఈ సెలవులు కదా పిల్లల గురించి చెప్తున్నా. ఇక ప్రతిది గుడిక మనము పంపిస్తారు. అమ్మమ్మ దగ్గరికి కంపల్సరీ పంపిస్తారు, వస్తారు. ఇక నేను ఎట్లా రమ్మంటాం మనం గుడక. వాళ్ళకి వచ్చిన టైం అదే కదా. అమ్మమ్మ ప్రేమ అంటే అట్లుంటుంది. ఐస్ క్రీమ్ వాళ్ళు అన్నారు, అది తింటుంటే ఆనందం అనిపిస్తుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. ఇక మనం తల్లిగారి ఇంటికి పోయినా గుడక చిన్న మాటకు గుడక అలగద్దు. అలిగి మనము ఇప్పుడు తల్లిగారి ఇంటికాడైనా, దాబగారి ఇంటికాడైనా, అత్తగారి ఇంటికాడైనా, ఇంటికాడైనా గుడక మనము తినకుండా కొందరు ఏంటంటే అలిగి పంటుంటారు. అది నచ్చదు నాకు. అలిగి పండద్దు. మన కడుపుకు మనము అయితే మంచిగా ఉండాలి. ఎందుకంటే మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అనుకో, ఎవరైతారు చెప్పు? ఇంకెవరన్నా అవుతారా? మనకు ఏదో అవసరమో, బాడీకి ఏదో అవసరమో ఏదో అని మనం చూసుకొని మనం కడుపు మీద తినేది చూడాలి, పని చేసేది చూడాలి. ఇప్పుడు అత్తగారి ఇంటికాడ తినక వండుకుంటారు, అలుగుతారు, గొడవలు అవుతాయి, ఏదన్నా అవుతుంది. ఇక తినేటోళ్ళు తింటారు, గొడవ అయినా కూడా తినేటోళ్ళు తింటారు. అత్త అయినా తింటుంది, మొగడైనా తింటారు, అందరు తింటారు. ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన ఆమె వద్దామని అలిగి పంటది. ఇంట్లో పని చేయకుండా వదులుతారా? వదలరు. అందుకనే మనము తినుకుంటా ఏదైనా మాట్లాడాలి, మనం చేసేది చెయ్యాలి. మనం సాధించేది ఉంటుంది, ఏదైనా సాధించాలి. ఏదైనా కానీ కొట్లాడుకుంటా తినుకుంటూ ఉండాలి. మనం తినక ఉపాసం బండి పని చేసుకుంటా అట్లా వన్నారనుకో నీరసం అవుతుంది, కాల్షియం అన్నది తక్కువ అవుతుంది, మనం బాడీలో అన్నది పవర్ తక్కువ అవుతుంది. ఏంటంటే ఆడవాళ్ళకు పిల్లలను అంటారు కాబట్టి వీక్ ఉంటారు బాడీ. ఇక ప్రతి ఆడపిల్లకి చెప్తున్నా, అల్లుగి మాత్రం బండద్దు, అల్లుగుడు మాత్రం నచ్చది. గొడవలు పెట్టుకుంటే అప్పుడే మాట్లాడుకోర్రి, అప్పుడే తినుండ్రి, మంచిగా ఉండుర్రి. మనము ఇక అట్లా గొడవలు పెట్టుకొని పండి మనం ఏదన్నా జరుగుతుంది అనుకో, ఇక చక్కెర వచ్చినట్టు పడిపోతాం అనుకో, ఏదన్నా అవుతుంది అనుకో, అప్పుడు ఏదన్నా జారి ఏదన్నా ఇరుగుతుంది అనుకో, ఏదన్నా అవుతుంది అనుకో, అప్పుడు హాస్పిటల్కి పోతాం. హాస్పిటల్కి పోతే మాత్రము హాస్పిటల్కి పోయినాక మనం గిట్ల అయినాక ఇక చూసేటోళ్ళు నవ్వుతారు,
పక్కింటోళ్ళైనా ఎదురింటోళ్ళైనా ఏమే ఇప్పుడు ఎప్పుడు వంటది మే అని అంటారు. అట్లా ఆ రకంగా అయితే ఇంకోళ్ళకి ఛాన్స్ మాత్రం ఇవ్వకుర్రి. ఇక ఆ ఛాన్స్ ఇస్తే మాత్రము ఇక మనమే కోల్పోయినట్టు. ఇక మనము ఒక మంచం మీద ఏదన్నా ఇరిగి పడి ఉన్నామనుకో, ఏదన్నా ప్రాబ్లమ్స్ అయ్యి పన్నామనుకో, మనకే ఎంత బాధ అవుతుంది. మన స్ట్రాంగ్ ఉంటేనే ఇల్లు స్ట్రాంగు, మనిషి మాట స్ట్రాంగు, పని స్ట్రాంగు, ఏదైనా మన పిల్లలు చేసుకున్న స్ట్రాంగు. ఇక తినుకుంటే మీరు సాధించుర్రి. ఎందుకంటే ప్రతిదానికి కలిపి అంటారు కొంతమంది, అది నచ్చది. అది విషయం చెప్పాలని బాగా రోజుల నుంచి అనుకుంటా నేను. ఈ విషయం చెప్పాలి, మన వీడియోలో చెప్పాలి, బలిగేటోళ్ళు బాగుంటారు, అది నచ్చది. ఎందుకంటే ప్రతి మాటకు కూడక ఎవరైనా మాట్లాడినా కానీ చిరునవ్వుతోటి మాట్లాడుండ్రి. ఎందుకంటే కోపయించుకొని మాట్లాడకుండ్రి, పిల్లలనైనా కోపయించుకొని మాట్లాడకుండ్రి. కోపానికి వచ్చినప్పుడు ఒకసారి కోపానికి రండి, కానీ ఊకే కోపయించుకోకూడదు. పిల్లల విషయంలో కూడా వాళ్ళు మైండ్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. చిన్నపిల్లల మైండ్ అయినా కానీ డిస్టర్బ్ చేయకుండ్రి. వాళ్ళు ఏది కానీ ఇట్లా అట్లా అని వాళ్ళు సూపులతో ఏర్పాటు చేస్తారు. మన ముఖం అన్నదే మోటివేట్గా ఉండాలి. అది ఏంటంటే మన ముఖమే అంత ఏంటంటే ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో ఎట్లా ఉన్నామంటే పిల్లలు కూడా కుంగిపోతుంటారు. పిల్లలైనా ఇంట్లో అయినా కానీ మనం ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా చిరునవ్వుతోటి అది ఫేస్ చేయండి. ఫేస్ చేస్తేనే బాగుంటుంది. ఇక నేనైతే ఈ ముచ్చట్లు చెప్పాలి. ప్రతి అమ్మాయి కూడా ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా చెయ్యాలి. ప్రతిది కూడా ఏంటంటే ప్రతి విషయం కూడా చిన్నగానే తీసుకోండి, పెద్దగా తీసుకోకూడదు. పెద్ద విషయం అయినా కానీ చిన్నగా తీసుకొని ప్రతి కష్టాన్ని కూడా ముందుకెళ్ళిపోయేది చూడాలి. ఇక ముందుకెళ్ళిపోయేది చూసి మన వలన మన పిల్లలు కూడా బాగుపడతారు, మనం కూడా బాగుపడతాం, మన ఆరోగ్యం కూడా. నేనైతే ఇక ఏది కూడా అప్పటి మందమే ఆలోచిస్తా. ఇట్లా అప్పటి మందం అంటే ఆ కష్టం అన్నది ఇంతే, ఇది చెయ్యాలి మనం, ఖచ్చితంగా కష్టమైనా చెయ్యాలి అని నేను అనుకుంటా. ఇక కష్టమైనా కానీ నేను ఎదుర్కొనేటోళ్ళు ఎప్పుడైనా కూడా ధైర్యంగా ఉంటారు. అది చిన్నగానే అనిపిస్తుంది. ప్రతిదీ కూడా మీరు ఇక చిన్న ప్రాబ్లమ్స్ కూడా నాకే చిన్న ప్రాబ్లం, నాకే ఉన్నది, నాకే బాధలు ఉన్నాయి, నాకే ఇట్లా ఉన్నాయి అంటే మనము బాధలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పు భూమి మీదకి వచ్చిన వాళ్ళు? అయ్యో రామ నాకేంత వస్తున్నాయి బాధలని మీరు అనుకోవద్దు. ఆ రాముడు సీతకే ఉన్నాయి బాధలు, మనకెంత బాధలు, మనం ఎంత దేవతల వల్లనే ఉన్నది, మనది చిన్నది. మనకు ఏందంటే ప్రతిది కూడా మనకు అవసరమా, కొనుక్కోవద్దని అట్లా చూస్తా నేను. ప్రతిది ఒకసారి అక్కడ చూస్తున్నా కదా, తీసుకోనది అవసరమా మనకు, తీసుకోవద్దు. అవసరం ఉన్నది తీసుకుందాం. ఇక తీసుకొచ్చి మూలకు పెట్టేస్తారు. తీసుకునే డ్రెస్సులైనా బట్టలైనా చీరలైనా తీసుకొస్తారు, మూలకు పెడతారు. ఆ పైసా అన్నది ఎంత ఖరాబ్ చేసినట్టు. మనం తీసుకున్నామంటే తొడగాలి, తీసుకున్నామంటే వాడాలి, అంతే. ఇక అది మూలకు పెట్టి అది వేస్ట్గానే ఓడగొడతారు. ఆ పైసా అన్నది వృధానే పోతుంది. ఇక మనం ఎన్నో కష్టాలు వెళ్ళదిస్తేనే ఆ పైసా అన్నది వస్తుంది. ఇక అది ఏంటంటే ఆ రూపాయి మనము ఆదా చేసేది చూడాలి. ఇక నువ్వు ఎంత చేస్తున్నావు అమ్మా అని అనుకోకుండ్రి. ఇక ప్రతిదీ కూడా నేను ఏంటంటే చెప్పాలని అనుకుంటా, చేస్తాము. ఏదో జారిపోతుంది కావచ్చు, మళ్ళా ఇది తప్పు చేసినని మన మనసుకైతే అనిపించాలి. ప్రతిది కూడా ఏంటంటే కొన్నా కూడా అది మనము ఎందుకు కొన్నామని ఒక రోజు బాధపడ్డామంటే మళ్ళీ ఒకసారి కొన్నా కూడా మళ్ళీ ఒకసారి కొనం. మనము కొనేందుకు రెడీగా ఉండం. ఇక చిన్నపిల్లలకు ఏదన్నా ఆడుకునేటి వాళ్ళకు మోటివేట్గా, మనకు వాళ్ళ గేమ్స్లలో అయినా ఏదంట్లయినా వాళ్ళకి మోటివేట్గా కొనియండి. ఎందుకంటే ఏదో చిల్లర సామాన్లు కొనియకుర్రి. అట్లా ఆమె ఏబిసిడీలు కావాలని మా చిన్న మన్మరాలు అంటే అట్లా తీసుకున్నాము. ఇక ఆమెనైతే బ్యాటింగ్ ఆడుతా అంటే ఇక అది తీసుకున్నాము. ఇక అట్లా ఏది కానీ అవసరం ఉన్నదే తీసుకోవాలి. ఈ పిల్లలకు చిన్న ఆనందం మనకు ఆనందం. ఇక అది ఏంటంటే ఇటు టూర్లు అటు టూర్లు అయితే పోకుండ్రి, పోయి అయితే పరిశాన్ కాకుండ్రి. ఆ జమ్మూ కాశ్మీర్ అయితే పోయి అయితే ఓ లెవెల్ బాధలు పడేచ్చిర్రు. ఎందుకు వీడియో ఎందుకు చెప్తున్నా అంటే ఎండలకు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా రావాలి అని నాకు అనిపిస్తుంది. ఇక ఏంటంటే పిల్లలను తీసుకొని మీరు వెళ్ళినా కూడా పిల్లలకి ఎండ దెబ్బ తగిలి ఏమన్నా అయితే ఉడక పరిశాను. ఎండలకైతే నిలబడకుండ్రి, ఎండకైతే ఉండకుండ్రి. ఇక ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అంటారు. కొంచెం చల్లగానే అయితే పడ్డది, ఇప్పుడు కొద్దిగా అనిపిస్తుంది హైదరాబాద్లో అయితే. ఇక గాలులు అయితే చల్లగా వస్తుంది. ఇక ఎన్నో ఫంక్షన్లు వస్తున్నాయి కానీ వెళ్ళాలంటే భయం అనిపిస్తుంది పిల్లలతోటి. ఇక వెళ్ళలేకపోతున్నాం. ఇక ఏంటంటే చెరువులల్లో పిల్లలు వస్తారు కదా, మనం ఫంక్షన్లు ఆగమాన్ చేస్తుంటారు ప్రతిదీ ఉడక. ఇక ఏంటంటే ఆగమాన్ చేస్తారు కాబట్టి ఇంట్లోనే ఉండే చూడుర్రి. వీలైతే వండ్రి, వీలు కాకుంటే వదిలేయండ్రి. ఎందుకంటే ఎంత దగ్గర వాళ్ళైతే పోవాలని ఆలోచించుండ్రి. ఇక ఏది కానీ మనం ఆలోచించుకుంటూనే చెయ్యాలి ప్రతి పని కూడక. ఆ దోశ కూడక అట్లా క్రిస్పీగా అట్లా మంచిగా వచ్చింది. ఇక అట్లా దోశలు అంటే ఇష్టపడతారు పిల్లలు. ఇక ఏంటంటే టిఫిన్లు అంటేనే ఇష్టపడతారు మా మన్మరాళ్ళు. ఇక టిఫిన్నే తింటారు.
వాళ్ళు ఎక్కువ రైస్ తినరు, ఏది తినరు. ఇక అట్లా టిఫిన్ చేసిస్తుంది. ఇక నేను కూడా ఏంటంటే అందరం పొద్దున దోశనో ఏదో ఒకటి వద్దని చెప్తుందమ్మే, నేను తీసేసిన. ప్రతిది కూడా మనం ఏది తింటారు ఏది తినరని ముందు ఆలోచించుకోరు పిల్లల విషయంలో అయితే. ఏ తినంది కూడా మనం పెట్టుడు కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. ఇక మనము ఏంటంటే ఈ ఈ ఈ దోశ కావన్నా ఇడ్లీ కావన్నా ఏది కావాలని మనం ఊకే సతాయిస్తామనుకో, వాళ్ళు తింటామని అస్తనే పెట్టుర్రు. ఆ రోజులల్లో తింటాని అస్తనే పెడుతురు. ఇక ఈ బాధలు ఏంటంటే ఊకే తింటవా 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 అని పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఇక ఏంటంటే కుచ్చి పెడితే కూడా పిల్లలకు వాళ్ళకు వాళ్ళది ఎంత కడుపు, చిన్న కడుపు ఉంటుంది. గింత అంత అయితే అయిపోయాయి, కొద్దిగా అయితే అయిపోయాయి. ఇక తినని పిల్లలు తినరు, తినేటి పిల్లలు ఎట్లయినా తింటారు. ఇక మా మనవరాళ్ళు అయితే పెరుగు అయితే అస్సలు వాడరు. ఇక ఈ దోశనో చపాతి గవ్వే తింటారు. కానీ అట్లా నేను చెప్తున్నా, ఎవరికి ఇష్టం ఉన్నదో వాళ్ళకు, పిల్లలైనా పెద్దలైనా ఏదైనా మనము ఫుడ్ అయినా కానీ మన ఫుడ్ కూడా మనకి ఏది ఇష్టం ఉన్నదో అది ఎక్కువ చేసి అయితే ఖరాబ్ చేయొద్దు, మనం పడేయద్దు. ఫుడ్ ఎంత కష్టపడితే వస్తుంది. మనం రైతు అన్నది ఎంత కష్టపడితే అక్కడ చేన్లల్లా పొలాలల్లా విత్తుకు ఏరుకొని తీసుకొస్తారు. కళ్ళకు రక్తాలు వచ్చేటట్టు పని చేస్తారు. కూలి పని అంటే ఏందంటే అది చిన్న విషయం కాదు. మనం కూడా చేస్తేనే ఏర్పడుతుంది. ఇక మనము పడేస్తే బాగా బాధ అవుతుంది. కొందరు ఏం చేస్తారంటే రెస్టారెంట్లలో అయినా ఎక్కడైనా కానీ తింటారు, సగానికి వదిలేస్తారు. నాకైతే ఆ ఫుడ్ అట్లా వదిలేస్తే బాగా కోపం వస్తుంది ఫుడ్ విషయంలో మాత్రం. ఇక వదిలేద్దా మమ్మీ నువ్వు ఎందుకు అట్లా వదిలేసిన అంటే, ఫుడ్ అంటే ఏంది, మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు ఎంత కష్టపడితే వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ కూడా సన్న రైస్ వస్తున్నాయి, కంట్రోల్ రైస్, అవి కూడా పెట్టుకొని తింటే మంచిదే, మనకు ఆరోగ్యానికి కూడా మంచిదే. ఇక తేజనైతే ఆర్గానికి అయింది. అక్కడ కూరగాయలు మాత్రము ఇప్పుడు ఎండాకాలము ఇక అట్లా వాడిపోయినట్టుగా వస్తాయి. కానీ అప్పటికప్పుడే తెంపి పెట్టిర్రు. కొత్తిమీర అయినా అన్నీ కూడా అవి మళ్ళీ వారం దాకా కూడా ఖరాబ్ కాదు. ఇక తీస్తుంది, సండే అయితే తెస్తుంది. అట్లా నేను గుడికి వెళ్తా అప్పుడప్పుడు. పిల్లలు వచ్చారు కదా, వాళ్ళని ఎందుకు తీసుకోవాలి, ఎండకు ఎందుకు అటు దింపాలని నేను పోను ఓసారి. ఇక ఆమె అయితే తీసుకొస్తుంది. ఇక నేను పోయిన ఆమె నేను ఇద్దరమే ఉంటాం అనుకో, ఇద్దరం వెళ్ళిపోయి తీసుకొస్తాం ఎప్పుడన్నా. ఇక అట్లా ఏది అవసరం, ఆకుకూరలు అయితే మంచి ఆరోగ్యానికి మంచిది. ఇక మనము కొంచెం వాటర్ ఉన్నాయి తినాలి, వాటర్యే తినాలి. ఇక ప్రతిది కూడా మనము ఏంటంటే వాటర్ మిల, మనకు ఆకుకూరల పాలకూర, గంగమేల కూర, పచ్చకూర, అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అన్నీ మనకేంటంటే బాడీకి అన్నీ పడితేనే మంచిది. ఇక తినే చూడు కాల్షియం అన్నది తక్కువ అయ్యి బొక్కలు ఇరుగుడు, ఇవ్విరుగుడు, అవి ఆవుడు ఇవి ఆవుడు. ఇక గంగమేల కూర అంటే ఇట్లుంటుందని అన్నారు కదా మీరు, ఏంటంటే వీడియోలు అన్నారు, అది అలా అది ఫుడ్ వీడియోలు అన్నారు. గంగమేల కూర గుడక అది ఇప్పుడు ఎండాకాలం మామిడికాయ చేస్తే బాగుంటుంది. ఇక మనకైతే వీడియోలో పెట్టిన. ఇక టమాటాలు గుడక ఏదైనా టమాటాలు టమాటా అంటేనే మాట అంటారు. టమాటాలు ఏంది కూరనే ఉండదు మనకు. ఏం లేచినా టమాటానైతే అవసరము. ఆ టమాటా లేని మాత్రం మనకు కూర కుదరది. ఇక ఏంటంటే ఎండ్ల టమాటానే పడితే, టమాటా పడితేనే ఆ టేస్ట్ వేరే, దానికి అంత వ్యాల్వి. ఏమేమి తెచ్చినవరా తేజ? చికెన్. ఇగో మా చిన్న మనమరాలకు చికెన్ బిర్యానీ ఇష్టం, చికెన్ ఇచ్చింది. సోరకాయ ఎండాకాలం అయితే మంచిగా చల్లదనము, పాలు పోసి వండుకోవచ్చు, పెరుగు పోసి వండుకోవచ్చు, ఎన్నో రకాలు వండవచ్చు. ఆలుగడ్డలు, ఇక చిన్నపిల్లలు ఉంటే ఆలుగడ్డలు ఇష్టపడతారు. చాక్లెట్స్ ఆమెకు ఇక మనం ఎక్కువ పెట్టద్దు, కానీ ఎప్పుడన్నా అట్లా చిన్నగా ఇష్టపడతారు పిల్లలు. అల్లం, ఆలుగడ్డలు, అల్లం. ఇక మనము సండే ఫ్రెష్ వస్తాయి, అన్నీ ఫ్రెష్ వస్తాయి కాబట్టి అల్లం ఇట్లా మంచిగా ఉన్నది చూసుకోవాలి. ఆర్గాన్లో తీసుకున్నారా, ఫ్రెష్ ఉంటుంది. కొత్తిమీర ఎంత బాగుంది చూడు, ఇట్లా ఉండాలి, చిన్నగా కొత్తిమీర ఉండాలి, ఆకు ఉడికి చిన్నగా ఉండాలి, మంచిగా ఉంటుంది. ఇగో గ్రీన్గా ఇది వారం రోజులకు కూడా ఖరాబ్ కాదు, అంత మంచిగా ఉంటుంది. ఎంత నిగనిగల ఇప్పుడే తెంపుతారు, మబ్బులో తెంపుతారు వాళ్ళు. మనం 9-10 గంటల వరకునే అది మొత్తము ఆర్గాన్లకు వస్తుంది. మెంతం కూర తెచ్చినవా? ఎట్లయినా కొంచెం మెంతం కూర వేసుకుంటారు. గంగమేల కూర గంగమేల కూరనే ఉన్నది, దొడ్డు ఉన్నది మందంగా. గంగమేల కూర ఇప్పుడు ఎండాకాలము చల్లదనం తింటే. టమాటాలు, క్యారెట్ పెట్టు. ఇవన్నీ తీయాలంటే కష్టము, అన్నీ రావాల్సి వస్తుంది. ఇవి అన్ని ఒక్కళ్ళ పోసుకొచ్చిన తేజ, ఎందుకంటే నేను పోలేను. ఇగో దోసకాయ, ఇక మా మనమరాలకి ఇష్టము, చల్లదనం మంచిది, ఆమె కట్ చేసి ఇస్తా. టమాటాలు, క్యారెట్,
పిల్లలకు ఉడక ఆరోగ్యానికి మంచిది, క్యారెట్ ఉడక కళ్ళకి మంచిది. ఇట్లా తింటే ఇట్లనే తినాలి, లేకుంటే ఏదన్నా దేంట్లన్నా వేసుకుంటే ఫ్రైడ్ రైస్లన్నా ఏం వేసుకున్నా బాగుంటుంది. నిమ్మకాయలు తెచ్చినావా? నిమ్మకాయలు కవర్ ఉన్నాయా? లేవా? నిమ్మకాయలు తెచ్చి నిమ్మకాయలు కనబడతలేవు, చూద్దాం. ఉన్నాయి నిమ్మకాయలు ఉన్నాయి చూడు, ఇట్లా మంచిగా గ్రీన్గా. ఇప్పుడు నిమ్మకాయలు పిరమ ఉంటాయి, బాగా పిరమ ఉంటాయి. 4 తెచ్చింది. ఇక మా మన్మరు అప్పుడప్పుడు ఏంది షర్బత్తులు చేస్తుంది, ఆమె అంతలా ఆమె చేసుకుంటుంది, అందుకనే నేను తెమ్మన్నా. ఇక మనకు కూడా బిర్యానీ చేసుకున్న అవసరం వస్తుంది. ఇవన్నీ ఏరుకోవాలి. చిక్కుడుగాయ, గోరు చిక్కుడుగాయ ఏంటంటే ఇది తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే. పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్. ఇది మనము ఏంటంటే ఇప్పుడు సండే రోజే అన్ని కట్ చేస్తారు. వట్టి రోజులు తీసుకుపోతే వాడు రోడ్ పక్కన ఉంటేంది ఏం వాటర్ చల్లుతారేమో అని అప్పుడు నిగనిగా అవుతున్నాయి కూరగాయలు. అవి నీళ్ళు చల్లంగా నిగనిగా అవుతున్నాయి, నీళ్ళు చల్లక ముందేమో వాడిపోయినట్టుంటున్నాయి. అది ఎట్లా కావచ్చు ఏమో, ఏం వేస్తుర్రో మందు తెలియదు. ఇక మనకైతే తెలియదు, మనమైతే ఇక ఇట్లా న్యాచురల్గా తినేది చూడాలి. సరే ఇంతే. క్యారెట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఇక చేసుకునేది అయితే చెప్తాను నేను. చికెన్ బిర్యానీ కూడా చేస్తే ఇవ్వాల చేస్తా, కానీ కొంచెం లాక్స్ చూపిస్తా, కానీ ఇక ఫుడ్ కంటే ఏమో తెలియదు. ఇక అయితే చూపిస్తా, లేకుంటే లేదు. ఇప్పుడైతే మనం బోటి తెచ్చుకున్నాము. కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటుంది, కేజీ కంటే తక్కువ ఉంటుంది కావచ్చు కదా. తెచ్చి 1/4 కిలో ఉంటుంది. ఇక నేను అది కూడా ప్రాసెస్ కొద్దిగా చూపిస్తాను మీకు. నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది, మొత్తం రెసిపీస్ ఎట్లా వేయాలన్నది, దాని క్లీనింగ్ ఎట్లా అన్నది నేను చెప్తా. సరే, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలిపి పెడతా. కలిపెట్టినాక మనం తర్వాత బిర్యానీకి, చికెన్ బిర్యానీకి కలిపేసి పెట్టాలి. కొంచెం ఉప్పు పట్టుకుంటే సాఫ్ట్ అవుతుంది చికెన్ అన్నది. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మంచిగా క్లీన్ గడిగిన బిర్యానీలా ఇది వెయ్యా. ఇది వేస్తావేమని అనుకునేరు, గది వేస్తావా అని అనుకునేరు. నేనైతే సాల్ట్ వేస్తున్నా చూడండి. ఒక స్పూన్ వేస్తున్నా. తర్వాత మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వేసింది కూడా గుర్తుపెట్టుకోవాలి. తీసేయం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సాఫ్ట్గా అవుతుంది. ఉప్పు మనం వేసినామంటే జ్యూసీగా అవుతుంది చికెన్ అన్నది, బాగా టేస్ట్ అవుతుంది. ఉప్పు పట్టుకొని లోపల దాకా వెళ్ళిపోయి మనము అన్నీ వేసుకోవాలి కదా. ఇది నానుతుంది కొద్దిగా, నానేదాకా. ఇప్పుడు కారం అయితే వేసి నానబెట్టకూడదు, ఎందుకంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి ఉప్పుతోటే ఇట్లా కలిపేసి పెట్టాలి. వదమ్నా అన్నీ మనము పెరుగు ఇవన్నీ కలుపుకున్నాడు, చేసుకునే ముందు కలుపుకున్నా సరే. కారము అన్ని, గరం మసాలా అన్ని పోవచ్చు. మసాలా విషయం అయితే ఒక అమ్మాయి అన్నది, మసాలాలు మీరు ఎక్కువ వేసుకుంటారంటే మసాలాలు కాదు, కారం సప్పగానే ఉంటుంది. కారం ఎక్కువ తింటారేమో అనుకుంటారు, అది కారం సప్పగానే ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ కనబడుతుంది. కలరు అన్నది ఎక్కువ ఉంటుంది అది కారం, ఎందుకంటే అది కాశ్మీర్ మంచిగా ఏంటంటే మిరపకాయలు మంచి. అది ఎక్కడంటే వరంగల్ సైడ్ నుంచి తెప్పించిన కారం. వరంగల్ సైడ్ నుండి కాశ్మీర్ రెడ్ చిల్లీ అట్లుంటది. బోటి కర్రీ రెడీయా? బోటి కర్రీ రెడీ. ఇలా తీస్తున్నా బోటి కర్రీ, తెలంగాణ బోటి కర్రీ. ఏంటంటే ఇది క్లీనింగ్ అన్నది ఏ రకంగా చేసిన అన్నది మొత్తం నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది. ఇది చూసి కర్రీ ఎట్లా చేసిన, దీని ప్రాసెస్ ఎట్లా, కమ్మతనం ఎంత గుమాయించినట్టు అంత కమ్మ వాసన వస్తుంది. ఇక ఆ రకంగా మీరు వాసన, ఇక ఇది ఏంటంటే ఇక వాసన చూస్తే మాత్రం ఇంట్లో ఏం చేస్తుర్రు, బిర్యానీ చేస్తుర్రా, ఏం చేస్తుర్రా అని అందరు టెంప్ట్ అవుతారు. ఇక ఇదైతే బోటి కర్రీ అంటే గిత్త బాగుంటుందని మీకు వచ్చిన చుట్టాలకైనా ఎవరికైనా మీరు చేసేదనుకో ఇది ఓనేబల్ టేస్ట్ వదలకుండా తింటారు. తెలంగాణ బోటి కర్రీ ఇట్లా గ్లో అన్నది రావాలి, అంత బాగుంటది. ఎందుకంటే గ్లో రాంది కూడా టేస్ట్ బాగుండదు. అయిందా మమ్మీ? చూసి మమ్మీ టేస్ట్ చెప్తుంది. తెలంగాణ బోటి కర్రీ గ్రేవీ తోటి. బోటి అంటే ఇక ఓ లెవెల్ ఉంటుంది టేస్ట్, ఇక అంత బాగుంటుంది. ఉడికింది మంచిగా ఉడికింది. తినాలి, అంత బాగుంటుంది. కమ్మగా అయింది, బా ఉమ్మాయిస్తుంది, సూపర్ ఉంది. ఇట్లా
ఇంకా చాలా టేస్ట్ ఉంది. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే వేసి పెట్టామే మొత్తం ఉంటుంది. సూపర్. తెలంగాణ బోటి కర్రీ. తెలంగాణ పట్టుకోండి ఇట్లా అంటే వేసుకొని ఫ్రై ఓ రకంగా మనల్ని ఫ్రై ఉడుకున్నాయి. సూపర్. బాగా ఇగో తెలంగాణ బోటి గ్రేవీ తోటి కర్రీ. ఎందుకంటే తెలంగాణ బోటి అంటే ఇక అట్లా వండుకుని తింటాం ఆ రకంగా. ఇక ఏంటంటే నేత్ర ఫుడ్ ఛానల్ ఉంటుంది ఇది. ఇక రెసిపీ అన్నది మొత్తము ప్రాసెస్ ఎట్లా చేసిన అన్నది. ఇక పిల్లలకు బోటి తినరు ఎప్పుడు కూడా. మనకైతే తింటాం కానీ వాళ్ళు తినరు. ఇక ఆమెకు అవి పాప్కాను, ఇక నేనైతే అవి పాప్కాను చేసి ఇచ్చిన. ఇక అన్నం అయితే సరిగ్గా తినలేరు పిల్లలని. ఇక అందులో కవర్లో పోసిస్తే కిందకు పోయి ఆడుకుంటూ తింటామను అమ్మమ్మ అని అన్నది. ఇక అట్లా తీసుకొని పోతుంది, వాటర్ తీసుకొని పోతుంది. కిందనైతే 4వ ఫ్లోరు ఎక్కుతుంది దిగుతుంది. అవ్వ చూడు ఎట్లా దింపుకుంటూ పోతుంది చూడుండ్రి మీరు. అగో అట్లా చేస్తుంది. ఇక నేను మరి రెస్టారెంట్కి అయితే పోదాంప బిడ్డ, మరి వాళ్ళు తినలేరు. ఆ బిర్యానీది తినిపిస్తాము, బిర్యానీ అంటే ఇష్టపడుతుంది. చిన్న ఆమె అని తోలుకొని పోయినాము. ఆమె పొద్దున్న నుంచి కూడా తినలేదు. ఇక ఆమె బోట్ అంటే పిల్లలు తినరు, ఎవరి పిల్లలైనా తినరు. ఇక మనం తింటాం, మనకు మంచిగా ఉంటుంది, అది కమ్మానే ఉంటుంది అని మనం తింటాం. మనం అయితే ఇక మనకు నచ్చుతుంది కానీ పిల్లలకు నచ్చది. ఇక మా చేతి తినలేదు, నక్షత్రం తినలేదు. ఇక తీసుకొని వెళ్ళినాము. తీసుకొని పిస్తా హౌస్కి అయితే పోయినాము. ఇక ఆమె ఏంటంటే బిర్యానీ అంటే జర ఇష్టపడుతుంది. చిన్న ఆమె, పెద్ద ఆమె ఇష్టపడది, నక్షత్రం ఇష్టపడది, చేతి అయితే ఇష్టపడుతుంది. అట్లా పిల్లలు చూసుకుంటా అందరు పిల్లలను తెలుసుకొని వచ్చారు అక్కడికి పిస్తా హౌస్కు. ఈ పిల్లలను చూసుకుంటా అట్లా ఎంజాయ్మెంట్. బయట తినడం అంటేనే ఇంత కొంచెం తింటారు. ఇక మనకు ఆ రోజులలో మాత్రము చేన్లకు తీసుకుపోతారు, చేన్లో తినిపిస్తారు. ఈ చెట్టుకి ఆ చెట్టు చూసుకుంటూ తింటుంటుంది. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు నేటికి తీసుకుపోతున్నాం, ఏడికి లేదు, మొత్తం కంప్యూటర్ పిల్లలు అయిపోతారు. కంప్యూటర్లలో పనిచేసి కంప్యూటర్ పిల్లలు అవుతారు. ఇక అట్లా ప్రతిది కూడా మిషన్ల ద్వారానే అయిపోతుంది. ఇక ఏంటంటే చెట్టు గాలి లేదు, యాప చెట్ల గాలి, అడవి గాలి, అదంతా చెట్టు చూసుకుంటా ఎంత బాగుంటున్నాం. వాటర్ చూసుకుంటా ఏంటంటే మనము వాటర్ కూడా పొలాలకు ఇట్లా పెడుతుంటే ఇక అది చెట్లకు నీళ్ళు వాటర్ పెడుతుంటే మేము తిరుక్కుంటా చెట్లలో తిరుక్కుంటా ఎంజాయ్ చేస్తుంటాం. ఆకలి కూడా అవుతుండే, వాళ్ళకి ఆకలి అయ్యేటట్టు కూడా పని లేదు, ఆడుకును లేదు. ఇక చదువు అంటే చదువుతుండ్రు కావచ్చు కానీ ఇక మైండ్ తోటి ఆకలి అవుతుంది కావచ్చు కానీ ఇక ఇట్లా మీకు ఏది ఇష్టము అంటే అందులో చూసుకుంటుండ్రు, బుక్లో చూసుకుంటుండ్రు, ఏది కావాలని ఇక అట్లా చూస్తుండ్రు. ఇక వాళ్ళకు ఇప్పటి నుంచి వాళ్ళకి సెలెక్ట్ చేసుకుని మేమైతే పెట్టింది తిన్నాము. ఏదో ఒకటి ఏదైనా కానీ తొక్కు పచ్చలతోటి గుడక ఇలా తీసుకున్న రోజులు. ఇక పప్పు తొక్కు, ఇక గట్టి పప్పు వండుదురు, ఇట్లా పచ్చిపులుసు చేస్తురు, ఇక బిళ్ళల సంబారు చేస్తురు, ఇట్లా మాకు ఫుడ్డు ఈ రకంగా. ఇక మేము తిన్న రోజు తిన్నాము. చేపలు అంటే ఇక మటన్ అంటే ఇదంటే మాకైతే లెక్కనే ఉండకపోవు. ఇక మాకు అప్పుడు ఏంటంటే తక్కువ రేటు, ఏంది 20 రూపాయలకు అర్ధ కిలో మటను. ఇప్పుడు ఏంది 1000 కావాలి. అట్లా తిన్నాం మేము. ఇక ఆరోగ్యంగా తిన్న రోజులు. ఇప్పుడైతే ఇక ఇప్పుడు కొనాలంటే కూడా మనం మటన్ తెచ్చుకోవాలంటే 1000 అవుతున్నాయి. ఆ రకంగా అప్పుడు పైసా పుట్టుబడి కూడా లేదు ఎక్కువ. ఇప్పుడు పైసా పుట్టుబడి ఎక్కువ, పైసా సంపాదించుడు ఎక్కువనే ఉంది. కష్టమైనా కానీ ఇప్పుడు పైసా దొరుకుతుంది, కష్టపడ్డా కానీ పైసా దొరుకుతుంది. అప్పుడు కష్టపడ్డా పైసా లేదు. ఒక్కొక్కసారి సంవత్సరం అంత పంటలు తీస్తుంటే అవి మళ్ళీ చేతికి వచ్చేదాకా ఇంట్లోకి వచ్చేదాకా నమ్మకం ఉండపో వర్షాలతోటి. ఓసారి రైతన్నది మొత్తము ఏంటంటే భూమిలో పోయిన రోజులు కూడుకున్నాయి, లాస్ అయిన రోజులు కూడుకున్నాయి. అట్లా బాధపడ్డారు. తెలంగాణ కరెంటు నడిపిస్తే మనము తెలంగాణ కరెంటు ఉంటుండే, పొద్దున్న దాకా కరెంటు ఉండపో తెలంగాణ బయల దగ్గరకు పోయి కరెంటు పెట్టేందుకు పోయి పాములు గుట్టి ఇది గుట్టి అట్లా చనిపోయిన వాళ్ళు కూడుకున్నారు. ఆ రకంగా రైతు కష్టపడి మనకు ఫుడ్ ఆ రకంగా మనకు పెట్టింది. ఇప్పుడు ఫుడ్ వారేస్తుందంటే నేను ఎవరైనా ఫుడ్ ఇచ్చిపెడితే బాగా బాధ అవుతుంది. అట్లాంటి ప్రాణాలకు తెగించి ఫుడ్ మనకు ఫుడ్ కొరకు ఏంటంటే పొలాలలో నీళ్ళు పెట్టేందుకు రాత్రే కరెంట్ ఉంటుందని వదురు, పొద్దున్న కరెంటు ఉండపో. కరెంట్ అన్నది ఇప్పుడు మంచి అయింది, అప్పుడు కరెంటే లేదు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కరెంటే లేదు, ఎక్కువ కరెంటే ఉండకపో. ఇక అదేంటంటే బయలకాడికి పోయి కరెంటు పెట్టేందుకని పోయి ఎన్ని ప్రమాదాలు జరుగుతుండే. కరెంట్ షార్ట్ కొట్టి ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉంటున్నారు. తెల్లార వరకు ఏదన్నా ఒకటి శవాలు అన్నది వినబడుతుండే. మేము ఆ రోజులలో అట్లా వెళ్ళదీసినాం. ఇక ఏంటంటే ఫుడ్ అంటే అంతా నేను వాల్యూగా చూస్తా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కష్టాలు సుఖాలు అన్నీ నాకు ఎరక కాబట్టి నేను మీకు చెప్తున్నా.
ఏది కానీ పొదుపుతోటి చేసుకోండి, పొదుపు తినండి. ఎంత కష్టపడితే రైతు ఎంత కష్టపడితే మనకు ఇంట్లోకి ఫుడ్ వస్తుంది. ఎంత మనము వేస్ట్ చేస్తాం కానీ ఏది ప్రతిదీ కూడా వేస్ట్ చేసేది చూడొద్దు. మనం తినే మందమే వండుకోవాలి, తినే మందమే చేసుకోవాలి, తినే మందమే అట్లా. ఏంటంటే ఇంకోళ్ళ కడపన్న నింపాలి, ఉన్నదనుకో ఇంకోళ్ళ కడపన్న నింపాలి. వేస్ట్ అయితే పడేయకుండ్రి. ఏంటంటే ఒక కుక్క కన్న పెడుదురు అట్లా. ఆ రోజులలో బాయి కడ చేను కడ కుక్క ఉంటుండే, కుక్కకు దాన్ని కడిపిండి అన్నం పెట్టి అది ఒక కావలు ఉంచుదురు. పాము వచ్చినా కానీ మొరుగుతుండే, అది కుక్క మొరుగుతుండే ఆ పాము కనబడ్డా కానీ. అట్లా కాపాడుతుండే. ఆ కుక్క దగ్గర అంత విశ్వాసం ఉంటుంది. మనం కుక్కలను కూడక ఆ రోజుల నుంచి పెంచుతుండ్రి, ఇప్పుడు కూడక ఇళ్ళల్లో వేయించుకుంటారు. ఇక ప్రతిదీ కూడక మనము ఏంటంటే మన నోర్లే జంతువు కూడక కాపాడుతుంది మనల్ని, కాపాడుతుంది. కాబట్టి ఆ జంతువు కూడక మనము విలువియ్యాలి. ఇక ఏంటంటే దానికి పెట్టే చూడాలి. దానికి మన దగ్గరికి వస్తుంది అనుకో ఒక్క బుక్కనన్నా పెట్టాలి. మనల్ని ఆధారపడుతుంది. అది మన చుట్టూ తిరుగుతుంది. మేము చిన్న ఉన్నప్పటి నుంచి అయినా కానీ చేన్ల కాడ కుక్కలు ఉంటుండే. ఇక ఏంటంటే ప్రతి బావి దగ్గర ఒక కుక్క ఉంచుదురు. అట్లా ఏది వచ్చినా కానీ మొరుగుతుందంటే అది ఏమున్నది అని చూస్తుంటిమి. ఏంటంటే మక్క కంకులైనా ఎవైనా కానీ మనం జూడు పెడితే ఆ జూడు కింద పాములు ఉంటుండే, ఎన్నో ఉంటుండే. అన్నీ ఆ రకంగా ఎలదీసిర్రు ఆ రోజులల్లో. ఇక ఏంటంటే తెలందాక వడ్లు ఇప్పుడు ఏంటంటే వరి కోస్తే ఉడక మిషన్లు అయినాయి. అప్పుడు తెలందాక పొద్దుందాక గోత్తురు, తెల్లందాక ఉడకకోసిన రోజులు ఉడుకున్నాయి. అట్లా బియ్యం రావాలంటే, ఆ రైస్ రావాలంటే మనకు ఆ బువ్వ తినాలంటే ఎంత కష్టం. ఆ కష్టపడితేనే తెలందాక అవి వట్టి కొట్టుడు, మళ్ళీ షాట్లతో జరుగుడు. ఇప్పుడు అట్లా లేదు, మిషన్లే. ప్రతిదీ ఉడక మిషనే. ఇక మిషన్లతోటే పని. ఇక ఏంటంటే ఈ వీడియోలు అంతా నచ్చుతుంది అనుకుంటున్నాను, ఈ మాటలన్నీ నచ్చుతాయి అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రతి మాట కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు తెలియన్నది ఏంటంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కావచ్చు, మీకు పెరుగుతుందని నేను కొన్ని వెలిగిస్తున్నా. మేము చూసిన రోజులై. ఇక ఎందుకంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకైతే అన్నీ తెలుస్తాయి. ఇక నాకైతే ఏదైనా మాట తప్పు పోతే క్షమించుండ్రి. ప్రతిది కూడక మీకు చెప్పాలని ఆరాట పడతా. ఇక ప్రతిది కూడక పిల్లలకు తెలివి అన్నది, ఇట్లా కష్టపడితే అన్నం వస్తుంది, ఇట్లా కష్టపడితే ఇట్లా అని పిల్లలకు కథదారనని చెప్పాలి, ఏదన్నోటి చెప్పాలి. అప్పటి రోజులల్లా పొద్దున్న లేస్తే కథ చెప్పుదురు, నైట్ కథ చెప్పేవన్న పెడుదురు. అంటే జీవితమే కథ చెప్పుదురు పిల్లలకు. ఇక అట్లా మా బాపమ్మ కానీ మా అబ్బ కానీ అట్లా కథలు మేము వింటుంటిమి. ఇప్పుడు ఏంటంటే సినిమాలలో చూస్తారు, అదే టీవీలలో చూస్తున్నారు. సినిమాలు ఎక్కడి, టీవీలు ఎక్కడి, అవి ఎక్కడి, ఏదో ఇప్పుడు ఒక్కసారి అవి కూడా ఎన్టీ రామారావు సినిమాలు అవి ఆలయ వస్తుండే. అవి కూడా ఎప్పుడన్నా ఒకసారి. ఇక ఏంటంటే దేవతలే చూస్తాను పోదురు మా అబ్బ ఇట్లా. ఇక పోతే మేము పోతుంటిమి అట్లా. ఏది కూడా ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రతిదీ ఫోన్ వాడుతారు, ఫోన్లలో చూస్తారు, పిల్లలు చూస్తారు. కళ్ళు ఖరాబ్ అయితే పిల్లలకు ఫోన్లు అయితే ఇవ్వకుండ్రి, జాగ్రత్త పడి ఉండ్రి. ఎందుకంటే కళ్ళు అన్నది ఖరాబ్ అయితే మళ్ళీ వాళ్ళకు ఏంటంటే సైట్లు వచ్చినాయి అనుకో ఏం చేయలేము. ఇక వాళ్ళకి చిన్నప్పటి నుంచి అద్దాలు పెడితే కూడా పెద్ద బాధలు అవుతాయి. ఇక అంటే వినరు కానీ కొంచెం తగ్గించి జర పక్కకు పెట్టుర్రు ఫోన్లు. ఇక మనకు యాస ఇప్పిస్తుర్రు, ఆ ఫోన్లలో వాడి తిండి ఉడక మర్చిపోతుండ్రు, తినలేకపోతుండ్రు. ఇక మా చేతి అయితే ఇక కొంచెం థమ్స్అప్ కావాలంటే థమ్స్అప్ అయితే తాగనియకుండ్రి. మేము అట్లా పెట్టినాం కానీ, ఎందుకంటే ఒక సీసా అట్లా తీసుకున్నాం. నేను జర దుప్పు అవుతుందని తీసుకున్నా కానీ అట్లా పిల్లలకు గుడక తాగి ఇవ్వద్దు, ఏది చేయొద్దు. అట్లా పోషించిన కానీ ఆమె గుడక తాగది అట్లా. ఇక ఏంటంటే ఇక మేము తాగంగాడ పోసుకున్నాం కానీ థమ్స్అప్ అయినా ఏదైనా ఫ్రూట్స్ అయిపోయిండ్రి, ఫ్రూట్స్ తినిపియండి. ఇక అట్లా ఒక్కసారి ఎప్పుడో ఒకసారి బిర్యానీ పెట్టాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండ్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, ప్రతి మాట కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు కామెంట్ ద్వారా నేను పెట్టు ఏంటంటే మీరు ఇది ఇంకా ఎవరికైనా షేర్ చేయండి ఈ వీడియో అన్నది. మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఇది మీకు ఏంటంటే ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఐస్ క్రీమ్ మా పెద్ద మనమరాలకి ఇష్టమని అట్లా తీసుకుంటున్నా. ఇక వాళ్ళకు ఐస్ క్రీమ్ అని ఇదని అదని అమ్మమ్మ దగ్గరికి వస్తే జర ఎంజాయ్మెంట్, ఇక జర గౌరవం ఎక్కువ అవుతుంది ఎవరిదైనా. ఇక వాళ్ళ మమ్మీల దగ్గరికి వస్తే బెదిరిస్తారు జర. కానీ ఇక నాకు ఏంటంటే అమ్మమ్మ అంటే అట్లా గౌరవం ఉంటుంది ప్రతి మన్మరాలకైనా అంతే. ఇక అమ్మమ్మ అంటే ఇక వాళ్ళకు అట్లా ఇష్టం, నాకు కూడా అట్లా ఇష్టం. వాళ్ళు అల్లరి చేసుడే ఇష్టపడతా. అల్లరి చేస్తే కోపం రాదు నాకు. ఎందుకంటే నా అమ్మమ్మ అంటే అమ్మమ్మ పొజిషన్ అమ్మమ్మనే, ఎవరి పొజిషన్ వాళ్ళదే ఉంటుంది, తల్లి పొజిషన్ తల్లిదే ఉంటుంది, తండ్రి పొజిషన్ తండ్రిదే ఉంటుంది.
ఇక ఎవరి పొజిషన్ అలా ఉంటుంది. ఈయనను కొంచెం ఆడించుకుంటే వాళ్ళతోటి ఆడడానికి ఇష్టమే. వాళ్ళతోటి ఏదైనా కానీ వాళ్ళకి సంతోషంగా ఉండేదే ఇష్టం. ఇక వాళ్ళు అట్లా నన్ను ముఖం చూసుకుంటారు అట్లా అంటారు, కానీ వాళ్ళు నా ముఖం చూసుకుంటూ తిరుగుతారు. ఎందుకని నేను కొంచెం కోపం వస్తేనే ఇక వాళ్ళకు అమ్మమ్మ కోపం వస్తుందని వాళ్ళు జురాయించుకొని ఉంటారు. ఇక అట్లా పిల్లలు కూడా అర్థం చేసుకుంటట్టున్నారు వీళ్ళు. ఇక ప్రతి పిల్లలు కూడా అర్థం చేసుకుంటట్టు ఉండాలి. ఇక వాళ్ళు ఏంటంటే సైలెంట్గా ఉంటారు, అల్లరి తక్కువనే ఉంటుంది. ఇక చిన్నామె కొంచెము ఏదన్నా కావాలంటే ఎప్పుడన్నా ఒకసారి అట్లా. ఇక ఆమెకి ఏది అద్దంటుంది, ఐస్ క్రీమ్ అద్దంటుంది, ఏది అద్దంటుంది. కొంచెం బిర్యానీ తిన్నది అంతే. ఇక ఈమెకు ఐస్ క్రీమ్లు కావాలి, కొంచెము కేకులు కావాలి, అన్నం వద్దు నా పెద్ద ఆమెకు నక్షత్రకు. ఇక ఇక పిల్లలు ఏంటంటే ఎవరి జీన్స్ బట్టి వాళ్ళు ఉంటారు. మనం అంటాము వీళ్ళు తినేది వాళ్ళు తినరా, వాళ్ళు తినేది వీళ్ళు తినరా అని అంటాము. ఇక అట్లా ఇక బ్రెడ్లు తినిస్తున్నా నేను. ఏదన్నా బ్రెడ్ తింటా అంటారు కదా, అందులో ఏంటంటే అందులో కూరగాయలు పెట్టుకొని ఏదన్నా పెట్టుకొని కట్ చేసుకొని తింటుండ్రు ఈ రోజులల్లో. అట్లా ఇష్టమా అంటే ఇక తినమన్నారు, పక్కకు పెట్టేసిన నేను. అట్లా ఏది కానీ ఏది తింటావు ఏది తినరని ఆలోచించుకోవాలి. ఇక మనము అమ్మమ్మ దగ్గరికి వస్తే చిన్న ఆనందం అట్లా చిన్న ఏదన్నా ఒకటి. ఇక వాళ్ళు ఉండేదే నెల రోజులల్లా. ఇక నా చేతి అయితే తింటాను అంటలేదు. ఇక ఆమెనే ఆ పెద్ద ఆమెను తింటా అంటుంది ఐస్ క్రీమ్ బాగుందారంటే మంచిగా ఉందంటుంది. అది ఫ్రూట్స్ ఐస్ క్రీమే. ఇక ఆమె థమ్సాప్లు అవి ఇవి తాగదు సరిగా, థమ్సాప్లో తాగద్దు ఉడక. ఇక అట్లా ఫ్రూట్స్ ఐస్ క్రీమే. ఇక ఆమెకు చల్లగా గుడక పడదని అట్లా ఫ్రూట్స్ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకోమని అలా పిన్ని అన్నది. అంటే ఆమెకు నచ్చింది, ఆమె ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు అట్లా. ఇక ఆమెకు ఇదే నచ్చింది అట. ఇక చాక్లెట్లు అంటే ఇక చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే అట్లా అది కూడా టేస్ట్ బాగానే ఉంది, టేస్ట్ చూపించిరలు. ఇక ఇది కూడా ఫ్రూట్స్దే. ఇక అట్లా ఇక ఆమెకు అది నచ్చింది, అది తింటుంది. ఇక మేమైతే ఎవరైనా తినలే. ఇక అక్కడనే ఇక బిర్యానీ తిన్నారు, అయిపోయింది. ఇక ప్రతిది కూడా మీకు ఈ మూమెంట్ అన్నది నచ్చుతుంది. అంజీరు ఇక ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఇక మేము కొన్ని తీసుకున్నాము. పిల్లలకు అంజీరు ఇష్టం, నా నక్షత్రకు అంజీరు ఇష్టం, ఆమెకేమో పిస్తా ఇష్టం. ఇక పిస్తా తీసుకున్నాము, అంజీరు తీసుకున్నాము. ఇంకేదైనా తీసుకుంటారా అని అంటే ఇక వద్దు మమ్మీ అని అమ్మమ్మ అని నక్షత్రం అన్నది, ఇదే చాలన్నది. ఇక అట్లా అవి డ్రై ఫ్రూట్స్ అన్నది పిల్లలకు మంచిది, పెట్టేది చూడుర్రి, ఆరోగ్యానికి మంచిది. ఇక అవి మస్తు పిరం ఉంటాయి, కానీ ఏది తింటారు వాళ్ళకు కొందరికి ఫ్లేవర్కి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి. ఇక ఏ ఫ్లేవర్ నచ్చుతుంది. ఈమెకు పిస్తా ఇష్టం, అంజీరు అస్సలు తినది మా చిన్న మన్మరాలు నా చేతు. ఇక నక్షత్ర అంజీరు ఇష్టం. ఇక అట్లా ఇక ఏంటంటే ఏది ఇష్టం అన్నది వాళ్ళకు పిల్లలకు మనకు ఫ్రూట్స్ ఏదన్నా ఒకటి ఆరోగ్యానికి సంబంధించినవి పెట్టాలి. ఆరోగ్యానికి మనకు ఉన్నాయి మాత్రం దూరం జరగాలి. కావాలని ఆరోగ్యం గురించి ఆలోచించి మనకు పెట్టేది చూడాలి. ఇక వాళ్ళకి ఏంటంటే మనకు కావాలన్నది ఒకటి తెలుసు, కానీ ఆరోగ్యము మంచిదా చెడా అన్నది తెలియదు పిల్లలకు.